వెల్కమ్ టు PCN న్యూస్. ముందుగా PCN ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులోని మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశువర్ధ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రి ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ కమిటీలను ఉత్సాహ విగ్రహాలు చేయబోమని, సెస్ ద్వారా వచ్చిన నిధులతో స్థానికంగా అభివృద్ధి పనులు చేపట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు మార్కెట్ యార్డ్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దక్కని అరుదైన చైర్మన్ అవకాశం నేడు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో బీసీలకు దక్కిందని అన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. తొలుత బీసీ నాయకుడైన కోడి విజయభాస్కర్ చేత మంత్రులు AMC చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద నుండి మార్కెట్ యార్డ్ వరకు మోటార్ సైకిల్ తో చేపట్టిన ర్యాలీలో మంత్రులు మోటార్ సైకిల్ నడుపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మోటార్ సైకిల్ అన్ని నాయకులంతా ర్యాలీలో రావాలి. దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. రాష్ట్ర భవన కార్మికుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వలవర్ బాబ్జీ గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి దయవుంచి ఫుడ్ కమిటీ సభ్యులందరూ అక్కడికి వెళ్ళాలి. దయవుంచి విలేకరులకి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకొల్లుకు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకొల్లునకు మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం నియమించినటువంటి పాలకవర్గం ఈ రోజు నుంచి పనిచేయటం ప్రారంభిస్తుంది. మరి ఈ పాలక వర్గాన్ని తీసి తోలు వలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మన పాలకొల్లు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకి, బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ పాలకొల్లు AMC చరిత్రలో మొట్టమొదటి బీసీ AMC చైర్మన్ గా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి
అవకాశం ఇచ్చింది అని అంటే బలహీన వర్గాల పట్ల, బీసీల పట్ల ఈ కూటమికి ఉన్నటువంటి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఆ రకంగానే ఈరోజు ఏఎంసీ చైర్మన్గా అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అని, వారికి ప్రాతినిధ్యం కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఈరోజు వ్యవసాయం మళ్ళీ గాడిన పడి కుదుట పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ శాఖే మూత వేయబడినటువంటి పరిస్థితి. రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా ఆ రోజు మారినటువంటి పరిస్థితి. ఇన్పుట్ సబ్సిడీ 20,000 రూపాయల హెక్టార్కి ఆనాడు తిత్లీ తుఫాన్లో తెలుగుదేశం ఇస్తే దాన్ని పెంచడం మాటటుంచి 16,000కి తగ్గించి రైతుల్ని దగా మోసం చేసింది గత వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇన్సూరెన్స్ని కట్టడమే మర్చిపోయింది గత వైఎస్ఆర్సీపీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద అసెంబ్లీలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 12 గంటలకు ఇన్సూరెన్స్ కట్టారు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతుల్ని మర్చిపోవడమే. మీ అందరికీ తెలుసు 50% సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క బరక ముక్క కూడా రైతులకి సబ్సిడీతో ఇచ్చినటువంటి పాపాన పరిస్థితి లేనటువంటి స్థితి ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి స్థితి. మాట్లాడితే ఒకటే చెప్తారు, మేము 5 సంవత్సరాలు పాలన చేశాం, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో వేశానని మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ పాలకొల్లు వేదిక ద్వారా నేను ఆన్సర్ ఇస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు బటన్ నొక్కితే మేము 16 మాసాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ 16 మాసాల్లో ప్రజలకి డైరెక్ట్ గా బెనిఫిట్ కింద అందించాం. ఒక్క పెన్షన్ లోనే 40,000 కోట్లు ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం. సోదరుడు రామనాయుడు గారి ఇరిగేషన్ శాఖ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ, ఈ 2 శాఖలకి తాళాలు వేసేశారు. ఇంత ప్రధానమైన శాఖలకి తాళాలు వేస్తే ప్రజలకి, రైతులకి ఏమి న్యాయం జరుగుతుంది? మేము వచ్చిన తర్వాత సంక్షేమాన్ని ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా, ఓ ఎమ్మెల్యేగా మంత్రిగా గుర్తించిన తర్వాత నాకు ఈ పాలన మీద పూర్తి అవగాహన లేక సుమారు 7 నెలలు తడబడిన తర్వాత ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడం అంటే చాలా కష్టం, ఆయన పడుకోరు, నిన్ను పడుకోనెవరు, నిరంతరం నువ్వు నీ సీనియర్ నాయకులు ఉన్నారు, రమానాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా పడుకోనెవరు, నిరంతరం కష్టపడతా ఉంటారు, ఆయనకు వయసు పైబడినా ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూ నిరంతరం ప్రజల్లో ఉంటారని తెలియజేశారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ నూతన ధర్మకర్తల మండలి మరియు అధికారులు భక్తుల సౌకర్యార్థం కోసం చలువు పందిళ్లు, మంచినీటి సౌకర్యం, క్యూ లైన్లు, ప్రసాద వితరణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు పంచారామ క్షేత్రాలను సందర్శిస్తామని భావించి తగు విధమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, క్యూ లైన్ లో మంచినీరు సౌకర్యం, చిన్నపిల్లలకు పాలు, దాతల సహకారంతో ప్రసాద వితరణ, దూర ప్రాంత భక్తులకు అన్నదాన కార్యక్రమం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
22/10/2025 నుండి 20/11/2025 వరకు జరుగు కార్తీక మాసోత్సవముల సందర్భముగా ఈ సంవత్సరం మా స్వామివారి ఆలయంలో క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 క్యూ లైన్స్తో పాటు అదనంగా 3వ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి అభిషేకములు చేయించుకునేటువంటి భక్తులకు ప్రోటోకాల్స్ వారికి సెపరేట్ చేస్తూ ఒక క్యూ లైన్ ఈ సంవత్సరం అధికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం భక్తులు సుమారుగా 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు కూడా 4 లక్షల మందికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది 2 పర్యాయములు ఆర్డీఓ గారి సమక్షంలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా సంబంధించినటువంటి వారు అందరూ కూడా హాజరయ్యి వారి యొక్క సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉన్నారు. వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఎంఆర్ఓ గారు తీసుకోవడం జరిగింది. అలాగే అదనంగా మా సిబ్బందితో పాటు 15 మంది సిబ్బందిని కూడా మా డిపార్ట్మెంట్ వివిధ శాఖల్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ వారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఆర్జేసీ రాజమండ్రి నుంచి ఆర్జేసీ వారు వచ్చి వారి యొక్క కూడా సూచనలు చేసి ఉన్నారు. వారి సూచనల మేరకు కూడా అన్నీ కంప్లీట్ చేయడమైనది. రేపు సాయంత్రానికల్లా 100% ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మన ప్రియతమ నాయకుడు నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రుల వారు సారథ్యంలో మంచి బోర్డుని ఏర్పాటు చేసి ఇచ్చి ఉన్నారు. వారి యొక్క చైర్మన్ గారైన మేము గమనించి ఒక 4 లక్షల దాకా వస్తారని ఆశిస్తున్నాం. ఆ వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చక్కటి భోజన వసతి, చిన్నపిల్లలకి పాలు, పెద్దలకి పాలు, అలాగే జారిపొడికిని వాటర్ ప్యాకెట్లు, మెడికల్ వగేరా అన్నీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అడుగడుగున పర్యవేక్షణలో కలెక్టర్ గారు మా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రుల ఆశీస్సులతో వారి యొక్క పర్యవేక్షణలో భోజనాలు కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. మీ అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం సేకరించి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయకోరుచున్నాం. ఓం నమః శివాయ. పాలకొల్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తన కార్యాలయంలోని నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటనపై విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు ఘటనకు కుల, రంగు, పులిమి, వైకాపా విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుతుండడానికి, దివాలా కోరడానికి పరాకాష్ట అన్నారు. ఇద్దరు వ్యక్తిగత గొడవలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ 2 కులాలకు ఏమిటి సంబంధం అన్నారు. నిందితుడిని ప్రభుత్వం ఏమైనా వెనకేసుకొచ్చిందా, అరెస్టు చేయకుండా ఆపిందా అని వైసీపీని ప్రశ్నించారు. విష ప్రచారాలు చేసే అసాంఘిక శక్తులపైన, వారిని వెనక ఉండి నడిపిస్తున్న వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని వర్గాల సమాదరణ తెలుగుదేశం పార్టీ ఎజెండా అన్నారు. కూడా ఈ 14 నెలలు 16 నెలల్లో మనం
చూసినటువంటి పరిస్థితి ఉండట్లా. ఏదైతే మొన్ననే మీరు చూశారు నెల్లూరులో జరిగినటువంటి రాళ్లపాడు సంఘటన ఏదైతే ఉందో అది 2 కుటుంబాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, 2 కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి కక్షలతో కూడినటువంటి ఏదైతే హత్య జరిగిందో దానిని 2 కులాలకి ముడిపెట్టాలనేటువంటి ఒక ఆలోచన, అంటే ఒక దిగజారుడు దివాలా కోరుతున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోయిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి అంతర్గత రాక్షసుడిని ప్రజలందరూ గుర్తించారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏదైతే ఓటమి పాలైనటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను నమ్ముకున్నటువంటి అడ్డదారుల్ని, తను నమ్ముకున్నటువంటి అకృత్యాలని, తను నమ్ముకున్నటువంటి అబద్ధాలని, తను నమ్ముకున్నటువంటి కుట్రలను, తను నమ్ముకున్నటువంటి అవినీతిని, మరి వీటినే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈనాడు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు, ఆడని అబద్ధాలు లేవు. మనం చూసాం ఈ 14-15 నెలల కాలంలో నెల్లూరులో జరిగినటువంటి సంఘటనను మరి కులం రంగు పులిమి శవరాజకీయాలు చేస్తూ ఆ యొక్క కులాల మతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టి మరి మంటల్ని రేకెత్తించి ఆ మంటల్లో చలి కాసుకోవాలనేటువంటి విధానంలో ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే నెల్లూరు రాళ్లపాడు ఏదైతే సంఘటన ఉందో మరి అక్కడ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ చెప్తూ ఉన్నారు ఎవరైతే
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు మండలం బగేశ్వర్ గ్రామంలోని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామ మండల కార్యకర్తల శిక్షణా తరగతులను నిర్వహించారు. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి, పత్తిరాజు, గోడూరు రాము, పైడికొండల శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలు వేరైనప్పటికీ రైతులంతా ఒక్కటే అనే విధంగా ముందుకు పోవాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నష్టాన్ని గురించి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విధంగా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
నర్సాపురం మున్సిపల్ అధికారులు తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమను విధుల నుండి తొలగించామని చెబుతున్నారని స్వచ్ఛ సంకల్పం వెహికల్ డ్రైవర్స్ ఆందోళన చేశారు. గత 5 ఏళ్లుగా మున్సిపాలిటీకి సేవలు అందిస్తున్నామని తమను అర్ధాంతరంగా తీసివేస్తే ఏం చేయాలని వారు ప్రశ్నించారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి జీతాలు వచ్చినా రాకపోయినా మున్సిపాలిటీలోని సేవలు అందించామని మమ్మల్ని ఈ విధంగా తొలగించడం ప్రభుత్వానికి సరికాదన్నారు. క్లీన్ ఆంధ్ర చెత్త సేకరణ వాహనాలు యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ మున్సిపాలిటీలోని లేని విధంగా నర్సాపురం మున్సిపల్ అధికారులు వైఖరి ఉందని, అన్ని మున్సిపాలిటీల్లోని యథావిధిగా క్లీన్ ఆంధ్ర వాహనాలు పనిచేస్తున్నాయన్నారు. 1161 మందికి పేద మధ్య తరగతి వర్గాలకు వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 కోట్ల సాయం అందించడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే మంచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్నారు. ఒక్క రోజునే 61 మంది వైద్య సాయంగా కూటమి నాయకులతో కలిసి 20 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వేలాది కోట్ల రూపాయలు పేదలకు అందించడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పార్టీ కార్యాలయంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 16 నెలల పాలనలోని